ఒకరు ఇలా అడుగుతూ ఉన్నారు. మత్తయి సువార్త 25:8 బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. 9 అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోమని చెప్పిరి. ఈ అమ్మవారు ఎవరు అని గన్నవరం నుంచి బి నాని పౌల్ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ సంతోషం. ఈ అమ్మవారి యొద్దకు యాక్చువల్గా నేను అడగబోతున్నాను ఏ సహవాసము వీరని. చర్చ్ ఆఫ్ గాడ్ అని మీరు చెప్పారు. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే బేసిక్స్ ఆఫ్ ది బైబిల్ ఇంటర్ప్రిటేషన్, బేసిక్స్ ఆఫ్ హెర్మెన్యూటిక్స్, ప్రసంగ శాస్త్రము, బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రములోని మూల పాఠాలు ఈనాడు క్రైస్తవ సమాజానికి తెలియదు. మరి చర్చ్ ఆఫ్ గాడ్ చాలా మంచి సహవాసం. నాకెంతో గౌరవం ఉంది చర్చ్ ఆఫ్ గాడ్ అంటే. కానీ ఇప్పుడు ఇదే ప్రశ్న అన్ని డినామినేషన్లో అడుగుతున్నారు. నన్ను చాలామంది అడిగారు. నేను దీనికి సమాధానము కంక్లూజివ్గా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. మొట్టమొదట ఒక బైబిల్ ప్యాసేజ్ని మనము పరిశోధించేటప్పుడు ఆ బైబిల్ లేఖన భాగము ఏ కోవకు చెందినది, ఏ రకమునకు ఏ వర్గమునకు చెందినదో ముందు మనము ఐడెంటిఫై చేయాలి. బైబిల్లో చరిత్ర వ్రాయబడి ఉంది. బైబిల్లో కావ్య గ్రంథములు ఉన్నాయి, ప్రవచన గ్రంథములు ఉన్నాయి. గనుక అది కావ్య గ్రంథమైతే కావ్య భాష ఉంటుంది, ఉపమాన అలంకార భాష ఉంటుంది కావ్య గ్రంథాల్లో. చరిత్ర అయితే జరిగింది జరిగినట్టు చెప్పేస్తాం. ప్రవచనము జరగబోతున్న దాన్ని చెప్పడం. అందులో అది ఒక్కోసారి కాన్వర్జేషనల్ కైండ్ ఆఫ్ స్క్రిప్చర్ పోర్షన్స్ ఉంటాయి. అంటే సంభాషణ రూపములో ఉన్నటువంటి లేఖనాలు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు. బోయజు రూతు మాట్లాడుకుంటారు, రూతు నయోమి మాట్లాడుకుంటారు, దావీదు యోనాతాను మాట్లాడుకుంటారు, దేవుడు అబ్రహాం మాట్లాడుకుంటారు, దేవుడు బిలాము, దేవుడు మోషే, దేవుడు యెహోషువ, దేవుడు ఆదాము మాట్లాడుకుంటారు. ఇది కాన్వర్జేషనల్ పోర్షన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఇలాగా అన్ని రకరకాల లేఖన భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క వ్యాఖ్యాన సూత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఆదియందు దేవుడు ఆకాశములను భూమిని సృజించాను అన్నాడు. దట్ ఈస్ హిస్టరీ, నో మోర్ ఇంటర్ప్రిటేషన్. దానికి మళ్ళీ వ్యాఖ్యానం చెప్పడము, ఆది అనగా సృజించననగా, దేవుడు అనగా, భూమి అనగా, ఆకాశం అనగా, ఇదంతా చెప్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. సత్యం నుంచి వెళ్ళిపోయి అంతరిక్షంలో మనము మన దారి తప్పి తిరుగుతూ ఉంటాం. మనం అది ఎందుకు దేవుడు నిజంగా భూమిని ఆకాశాన్ని చేశాడు అంతే. వీ కెనాట్ చేంజ్ దట్ ఫ్యాక్ట్ బై ఎనీ ఇంటర్ప్రిటేషన్. అలాగా చరిత్రే. దానికి ఉపమాన భావాలు ఏమన్నా మనం చెప్పినా మెయిన్ అప్లికేషన్ ఈజ్ హిస్టరీ అంతే సార్. ఉపమాన రీతిగా దాంట్లో మళ్ళీ మనం కొన్ని గూఢార్థాలు తీసి చెప్పే అవకాశం ఉంది. అయినా సరే బేసికల్లీ వాట్ ద వర్స్ ఈస్ టెల్లింగ్ us ఈజ్ గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. ఓకే, అంతే. అట్లా అయితే ఉపమానాలు ఏవైతే ఉన్నాయో, ఉపమానములలో ఇప్పుడు అడిగినటువంటి ఆ సహోదరుడికి, ఇంకా వింటున్నటువంటి ప్రేక్షకులు, వీక్షకులు, బైబిల్ విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఉపమానమును వ్యాఖ్యానించేటప్పుడు అందులోని అక్షరం ప్రతి సున్నా, అరసున్నా, పొల్లు,
అన్నిటినీ వ్యాఖ్యానించాలి అని మనం మొండి పట్టకూడదు. ఓకే. ఉపమానాలను వ్యాఖ్యానించేటప్పుడు ప్రతి అక్షరాన్ని కూడా మనం అన్వయించాలి, భావం చెప్పుకోవాలి, నెరవేర్పేంటో చెప్పాలి అనే మంకుపట్టు ఉపమానముల విషయములో ఉండకూడదు. ఇది కాదనడానికి వీలు లేని, తిరుగులేనటువంటి వ్యాఖ్యాన నియమము, రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. దానికి కూడా నేను కారణాలు చెప్పాను. ఇప్పుడు విసుగక నిత్యము ప్రార్థన చేయొచ్చు ఉండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని లూకా సువార్త 18వ అధ్యాయము ప్రారంభించబడుతుంది. అది ఉపమానము అని ఆయన చెప్పాడు. ఆ ఉపమానానికి వెనుక ఉన్న ఉద్దేశం, ఉపమానం ఎందుకు చెప్పాడో ఆ ఉద్దేశం చెప్తున్నాడు. ఇది ఒక ఉపమానం బాబు, ఇది చెప్పడానికి నా ఉద్దేశం ఏంటంటే, కారణం ఏంటంటే మీరు విసుగకుండా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి అనే పాఠాన్ని మీకు నేర్పడానికి చెప్పాను. కానీ మరి ఆ కథ లోపలికి వెళ్ళిన తర్వాత విధవరాలు ఉంది, అన్యాయస్తులకు న్యాయాధిపతి ఉన్నాడు. ఆ విధవరాలు అన్యాయస్తులకు న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్ళి ప్రార్థించినట్టుగా విశ్వాసులందరూ ప్రార్థించాలి అనే పాఠం. మరైతే భక్త సమాజమును, క్రీస్తు సంఘాన్ని విధవరాలతో పోల్చొచ్చా? పోల్చకూడదుగా. పునిస్త్రీ ఈమె భర్త ఎప్పటికీ చచ్చిపోడు. నేను ఆదియు అంతమును, మొదటివాడను కడపటివాడనై ఉన్నాను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగములకు నేను సజీవుడనై ఉన్నాను అని యేసయ్య చెప్పాడు. మన భర్త యేసు ప్రభు వారు ఎప్పటికీ మళ్ళీ చచ్చిపోడిగా. మరి సంఘం ఎప్పుడు విధవరాలు అవుతుంది? భర్త చచ్చిపోతే కదా విధవరాలు. మరి సజీవుడవు భర్త యుగములు నిత్య స్వయం జీవి అక్షయుడైన భర్తను పెట్టుకొని సంఘాన్ని విధవరాలు అని పిలవడం న్యాయమా? కాదు కదా. సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ సంఘం ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి ప్రార్థన చేయాలో ఆయన న్యాయాధిపతి. కానీ అన్యాయస్తులకు న్యాయాధిపతి అని అనొచ్చురా? ఆయన్ని దేవుణ్ణి అనకూడదుగా. నీతిగల న్యాయాధిపతి అని బైబిల్ చెబుతుంది. యెహోవా న్యాయము తప్పడు. అబ్రహాం అంటాడు, సొదొమ గొమొర్రాను రక్షించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు అంటాడు, సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు, తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని అంటాడు కదా. కనుక మన దేవుడు యెహోవా దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు ససేమిరా ఎన్నటికీ అన్యాయం చేయడు. మరి అలాంటి వాడిని అన్యాయస్తులకు న్యాయాధిపతి అని యేసు ప్రభు అనడం ఏంటి? మరి అక్కడ విషయం ఏంటంటే, అన్యాయస్తులకు న్యాయాధిపతి దగ్గర మనం ప్రార్థన చేయడం లేదు, నీతిగల న్యాయాధిపతి దగ్గరే ప్రార్థన చేస్తున్నాం. మనము కూడా విధవరాండమే కాదు, మన భర్త ఎల్లప్పటికీ యుగములు సజీవుడిగా ఉంటాడు. ఈమె విధవరాలు కాదు, ఆయనేమో అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు. అయినా మరి అన్యాయస్తులకు న్యాయాధిపతి దగ్గరనే ఆమె అంత పట్టుదలగా ప్రార్థన చేస్తే, న్యాయము తప్పక చేస్తాను అని వాగ్దానం చేసిన వారి ముందు మనం ఇంకెంత పట్టుదలగా ప్రార్థన చేయాలి, ఇంకెంత నమ్మకంతో ప్రార్థన చేయాలి అనే కాన్సెప్ట్ అది. విధవరాలైన స్త్రీయే అంత విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఇప్పుడు మన భర్త బ్రతికి ఉండడమే కాదు, ఆయన మనకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడుగా. ఇంకెంత ధైర్యంతో, ఇంకెంత కాన్ఫిడెంట్గా మనం ప్రార్థన చేయాలి. అక్కడ వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది. ఆమెమో దిక్కులేనిది, ఇతడేమో అసలు మనుషులను దేవుణ్ణి ఎవరిని లక్ష్య పెట్టాడు. వాడు వర్స్ట్ క్యారెక్టర్, ఈమెమో వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ అయితేనే అంత పట్టుదలగా ఆమె ప్రార్థన చేసింది. మనం ఇంకా ఎంతో బెటర్ సిచ్యువేషన్లో ఉన్నాము. కనుక మనం ప్రార్థన పట్టు వదలకుండా ఉండడానికి మనకి ఎక్కువ కారణం ఉంది.
అనే విషయం. అక్కడ ప్రతి అక్షరాన్ని అన్వయించాలి అని అంటే ఉపమానాలలో కుదరదు అనే విషయం. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయములో 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటేమో 10 మంది కన్యకల ఉపమానము, 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. రెండవది తలాంతుల ఉపమానం. మూడవది ఆ మత్తయి 25వ అధ్యాయంలో మేకలు గొర్రెల ఉపమానం. మరి మేకలు గొర్రెల ఉపమానం అంటే కుడి చేతి వైపు ఆ నీతిగల న్యాయాధిపతి, మహిమగల న్యాయాధిపతి యొక్క సింహాసనం, మహిమ సింహాసనానికి ఆయనకు కుడి చేతి వైపు ఉన్న వాళ్ళు గొర్రెలు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీరు వెళ్ళి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోమని చెప్పాడు. ఎడమ చేతి వైపు ఉన్నవాళ్ళు మేకలు. నా తండ్రి చేత శపించబడిన వారలారా, మీరు వెళ్ళి అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరచబడిన అగ్నిగుండము, నిత్యాగ్నిగుండములోనికి వెళ్ళిపోండి అంటాడు. ఎడమ చేతి వైపేమో అగ్నిగుండానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కుడి చేతి వైపేమో పరలోక రాజ్య వారసులు ఉన్నారు. ఇద్దరిని ఒకే దినం ఆయన తీర్పు తీర్చినట్టు అక్కడ ఉంది. కానీ ప్రకటన గ్రంథ వెలుగులో మనం చూసినప్పుడు ఇలా ఎప్పుడూ జరగదు. విశ్వాసుల తీర్పు జరిగిన తరువాత 1000 ఏండ్ల వరకు అవిశ్వాసులు అసలు పునరుద్ధానమే పొందరు. ప్రకటన 20వ అధ్యాయము 4-5వ వచనంలో మీరు చూస్తే, 4-5 వచనాలు చూస్తే 5వ వచనం ప్రత్యేకంగా ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమామృతులు బ్రతకలేదని వేశాడు. మరి దేవుని వాక్యం నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము శిరఛేదనము చేయబడిన ఆత్మలు వాళ్ళు బ్రతికి 1000 ఏళ్ళు రాజ్యం చేశారు. ఆ 1000 ఏళ్ళు గడిచేదాకా మిగతా మృతులు అంటే అవిశ్వాసులు బ్రతకనే లేదు. కనుక విశ్వాసుల పునరుద్ధానము, అవిశ్వాసుల సార్వత్రిక పునరుద్ధానం, జనరల్ వరల్డ్ వైడ్ రిజరక్షన్ ఆఫ్ ది సెయింట్స్ అండ్ జనరల్ రిజరక్షన్ ఆఫ్ ది సిన్నర్స్. ఈ రెండిటికి మధ్యలో కనీసం 1000 ఏళ్ల గ్యాప్ ఉంటుందని బైబిల్ తేటగా చెప్తుంది. కనుక ఇటు పరలోక వారసులు, ఇటేమో నరక పాత్రులు ఒకేసారి ఉండేది ఎన్నడూ జరగదు. ఒకవేళ జరుగుతుంది అనుకున్నా ఈ నిత్యజీవ వారసులు ఎందుకు నిత్యజీవ వారసులు అయ్యారంటే, ఈ మహిమగల రాజు చెప్తాడు, నేను ఆకలిగొని ఉండగా మీరు అన్నము పెట్టి తిరిగి, దప్పికొని ఉండగా నీళ్ళు ఇచ్చి తిరిగి, వస్త్రహీనుండి ఉండగా నాకు, దిగంబరిగా ఉండగా నాకు వస్త్రములు ఇచ్చి తిరిగి, నన్ను చూడవచ్చి తిరిగి. అంటే మేము ఎప్పుడు వచ్చాం ప్రభా, నువ్వెప్పుడు జైల్లో ఉన్నావు, నువ్వెప్పుడు రోగిపోయి ఉన్నావు అంటే, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి చేశారు కనుక నాకు చేసినట్టే అని వాళ్ళను పరలోకానికి వెళ్ళమన్నాడు, నిత్య జీవానికి వెళ్ళమన్నాడు. ఇటున్నారు దౌర్భాగ్యులు, నరక పాత్రులు. నేను ఆకలి కొనగా మీరు నాకు అన్నం పెట్టలేదు, దప్పికొనగా నీళ్ళు ఇవ్వలేదు, మీరు వెళ్ళిపోండి అగ్నిగుండం. నువ్వెప్పుడు దాహంగా ఉంటే మేమెప్పుడు చూసాము, ఎప్పుడు నీళ్ళు ఇవ్వలేదు అన్నారు. నా సహోదరులకు ఇవ్వలేదు కనుక నాకు ఇవ్వనట్టే అన్నాడు. అంటే అక్కడ మెయిన్ పాయింట్, వీళ్ళు సోషల్ సర్వీస్ చేసినందుకు పరలోకానికి వెళ్ళారు, వాళ్ళు సోషల్ సర్వీస్ చేయనందుకు నరకానికి వెళ్ళారు. అంటే మరి అది బైబిల్ సిద్ధాంతంతో ఏకీభవిస్తుందా? లేదు, ఏకీభవించట్లేదు. నువ్వు సామాజిక సేవ, పేదల సేవ, రోగుల సేవ చేసినందుకు పరలోకానికి వెళ్ళవు కదా. యేసు రక్తమునందు విశ్వాసం ఉంచినందును బట్టి, నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించినందును బట్టి మనం పరలోకానికి వెళ్తాం, నాట్ బికాజ్ ఆఫ్ అవర్ సోషల్ సర్వీస్. కనుక ఉపమానాలలో ప్రతిదానిని ఇలాగా చిన్న చిన్న డీటెయిల్స్ అన్నిటిని అన్వయింపు లోపలికి ప్రెస్ చేస్తూ ఉంటే బైబిల్ యొక్క జనరల్ టీచింగ్స్కు వ్యతిరేకమైన బోధలు పుట్టుకొస్తాయి. ఆ 3వ ఉపమానం మనం నమ్మితే, అక్షరాల అన్వయిస్తే, యూ గో టు హెవెన్ బై సోషల్ సర్వీస్ అని చెప్పాల్సి వస్తుంది. అది సత్యం కాదు. అలాగే తలాంతుల ఉపమానం, వాడు 1 తలాంతు పొందినవాడు
వాడు ఎందుకైనా మంచిది, మళ్ళీ నష్టమే వస్తే మళ్ళీ ఆయన నా తర్వాత నాకు ఇమ్మంటాడు, ఎందుకు వచ్చి దాచిపెట్టి ఆయన దానికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. 5 తలాంతులు ఇంకో 5 సంపాదించాడు, 2 తలాంతుల వాడు ఇంకో 2 సంపాదించాడు, 1 తలాంతుడు ఆయన దానికి ఇచ్చేశాడు. అప్పుడు యజమానుడు అంటాడు, సోమరివైన చెడ్డదాసుడా, వాడిని నరకానికి పంపించేశాడు. అంటే సేవ చేయని వాళ్ళందరూ నరకానికి పోతారు అని సిద్ధాంతం చేయాలి. మరి అది వాస్తవమా? మరి కాదు కదా. నీవు సేవ చేసినందుకు, దేవుని సేవ చేసినందుకో, సమాజ సేవ చేసినందుకో పరలోకానికి రావు. దేవుని కృపను బట్టి, శిలువ యజ్ఞపు పుణ్య ఫలాన్ని బట్టి, నువ్వు తిరిగి జన్మించినందును బట్టి, యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించినందుకు పరలోకానికి వెళ్తావు. అంతేగాని దేవుని సేవలో ఉన్నాను, నేను మనుషులకు సేవ చేశానని అంటే దేవుడు రానివ్వడు. దీనికి బహుమానం ఉంటుంది ఎలాగో. కానీ యేసు రక్తమునందు విశ్వసించినందుకు గొర్రెపిల్ల రక్తమును బట్టి వెళ్తారు పరలోకాన్ని. వెళ్ళినాక వీళ్ళు చేసిన సేవకు బహుమానాలు ఉంటాయి. సేవను బట్టి వచ్చేది బహుమానాలు, కానీ రక్షణ భాగ్యం కాదు. సేవను బట్టి ఇచ్చేది బహుమానం, కానీ రక్షణ భాగ్యం అనేది కృపను బట్టి ఇస్తాడు, రక్తాన్ని, యేసు రక్తాన్ని బట్టి. అట్లనే ఇప్పుడు ఆ కొనేది అది ఫస్ట్ ఉపమానం. మత్తయి 25లో అక్కడేమంటాడంటే, అసలు కొనువారెవరు, నూనె అమ్మవారెవరు అని అడిగారు కదా. అవును. ఇప్పుడు నూనెను పరిశుద్ధాత్మతో పోలుస్తున్నాము. 5 కన్యకలు దివిటీని మాత్రమే నూనెలో ముంచి వెలిగించుకున్నారు, బుద్ధి లేని కన్యకలు. ఎక్స్ట్రా సిద్ధల్లో నూనె తీసుకుపోలేదు బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు నూనెలో ముంచి వెలిగించి కాగడా ఎక్స్ట్రా సిద్ధల్లో నూనె కూడా ఎక్స్ట్రా తీసుకెళ్ళి, ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తే ఈ నూనె అయిపోతే మళ్ళీ నూనె ఉండాలి, ఆరిపోయిన దివిటీలతో పెళ్లి కుమారుడిని ఎదుర్కోవద్దు, జస్ట్ ఇన్ కేస్ ఆయన లేట్ చేస్తే ఎలాగా అని వీళ్ళు సిద్ధపాటుగా, ఆలస్యానికి సిద్ధపాటుగా సిద్ధల్లో ఎక్స్ట్రా నూనె పట్టుకుపోయారు. వీళ్ళేమో ఆలస్యంగా ఎందుకు వస్తాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనేసాడు, చెప్పాడుగా. ఉన్న నూనె అయిపోకముందే వచ్చేస్తాడు. ఎక్స్ట్రా మూతబరి ఎందుకు, సిద్ధల్లో నూనె అక్కర్లేదు. మేము దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం, త్వరగా వస్తానంటే త్వరగానే వస్తాడు, కనుక ఎక్స్ట్రా నూనె అవసరం లేదని వచ్చారు బుద్ధి లేని కన్యకులు. అది విషయం. సరే అనుకున్నట్టుగా జరగలేదు, పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. అందరూ 10 మంది నిద్రపోతున్నారు. బుద్ధి గలవాళ్ళు నిద్రపోయారు, బుద్ధి లేనోళ్ళు నిద్రపోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొని రమ్మని అర్ధరాత్రి కేక వినబడింది. అందరూ త్వరగా లేచి దివిటీలను సరి చేశారు. అప్పుడు బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వరా అని అడిగారు. ఇప్పుడు అన్వయింపు అక్కడ మొదలు కావాలి. ఎవరి దగ్గరైనా పరిశుద్ధాత్మ అయిపోతే కొంచెం నీ పరిశుద్ధాత్మలో నాకు కొంచెం ఇవ్వ అని అడుగుతారా? అడిగారు. అంటే బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేక అడిగారులేండి అనేయచ్చు. మరి బుద్ధి గల వాళ్ళు కూడా బుద్ధి లేని జవాబే చెప్పారు. అక్క మీ నూనెలో కొంచెం మాకు ఇమ్మంటే మాకును మీకును ఇది చాలదేమో అన్నారు. అంటే సరిపోతే ఇద్దామనే. నేను పరిశుద్ధాత్మను పొంది ఇంకోటికి కొంచెం తీసుకో బాబు అని ఇచ్చే పరిస్థితి ఉందా? లేదు. పరిశుద్ధాత్మ అనేది ఇట్లా ఒకరినొకరు అడుక్కొని ఒకరికొకరు ఇచ్చుకునేది కాదుగా. కాదు. గనుక అక్కడ విషయం ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని నొక్కి నొక్కి మనం అన్వయించుట తప్పు, వ్యాఖ్యాన సూత్రాలలో తప్పు. అందుకే ఈ జవాబంతా మొదలుపెట్టినప్పుడు ఏమన్నాను, ద బేసిక్స్ ఆఫ్ హెర్మెన్యూటిక్స్ మస్ట్ బి టాట్ టు బిలీవర్స్. ఓఫిర్ మినిస్ట్రీస్లో మనం చేస్తున్నది అదే. వ్యాఖ్యాన శాస్త్రంలోని మూల పాఠాలు నా శిష్యులందరికీ నేను చెప్తాను. అప్పుడు వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు రావు. అక్కడ ద హోల్ పాయింట్ ఈజ్, పెండ్లి కుమారుడు మనం అనుకున్న సమయానికి రాడు, కొంచెం లేటుగా వస్తాడు. ఎంత లేటుగా వచ్చినా నా దివిటి ఆరిపోకుండా నేను జాగ్రత్త పడాలి, సిద్ధంగా ఉండాలి అనే పాఠం. త్వరగా వస్తున్నాను అన్నాడు, కానీ దేవుని భాషలో త్వరగా అనేది వేరు,
మన భాషలో త్వరగా అనేది వేరు. ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలలాగా ఉందన్నాడుగా. అవును. కనుక ఇంకొక దినం ఆగి వెళ్దాంలే అనుకుంటే ఇంకో 1000 ఏళ్ళు. అందుచేత దేవుని భాషలో త్వరగా అనే మాటకు ఆయన మైండ్లో ఆయన భావం వేరు. కనుక మనం త్వరగా అంటే రేపే వస్తాడు ఎల్లుండే వస్తాడని కాకుండా ఆయన దృష్టిలో త్వరగా మనకు కొన్ని శతాబ్దాలు గడవచ్చు. కనుక ఎంత లేటుగానైనా రాని, నేను మాత్రం ఆరిపోయిన దివిటీతో ఎదుర్కోను, మండుతున్న దివిటీతో నా ప్రభువుని ఎదుర్కొంటాను అనే తీర్మానము సిద్ధపాటు మనం కలిగి ఉండాలని మొదటి ఉపమానం చెబుతుంది. ఓకే. అక్కడ 3 ఉపమానాలు 3 పాఠాలు. మొదటి ఉపమానం ఏంటంటే బీ రెడీ ఫార్ ద డిలే ఇన్ సెకండ్ కమింగ్. సెకండ్ ఉపమానం తలాంతులది ఏంటంటే బీ యూజ్ఫుల్ టు గాడ్, దేవునికి ఉపయోగపడు. 3 ఉపమానం ఏంటంటే నీ చుట్టూన్న సమాజాన్ని కూడా ఉపయోగపడు. ఈ 3 విధాలుగా మనం ప్రయోజనకరంగా బ్రతికితే తప్పక రాకడలో ఎత్తబడతాం. ఈ పాఠాలు మాత్రమే తీసుకోవాలి, కానీ ఒక్కొక్క డీటెయిల్ని మనం అన్వయింపులోకి ప్రెస్ చేయకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.